సర్దుబాటు చేసుకోవాలి అంటూ కూడా చెప్తూని అలాగే మోదీ జయశంకర్కి సంబంధించి ఈ అంశంలో ఆచి తీర్చి ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అర్థమొచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఇంకో మాట చెప్పడం జరుగుతోంది. ఏదో IAF మన ఇండియన్ ఎయిర్ఫోర్స్ కి సంబంధించి రాఫెల్ ఫైటర్ జెట్ ని భావల్పూర్ దగ్గర సేల్ చేస్తామని చెబుతోంది. కానీ అటువంటి దేదీ లేదనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఎక్కడ పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా అఫ్కోర్స్ LOC దగ్గర మాత్రం భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులు అక్కడ పౌరులకు కూడా ఇబ్బంది అయ్యింది అనేది మనకు అందుతున్న సమాచారం. బట్ ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. కోసం మన అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సింది. ఫస్ట్ వీడియోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం JF-17 ఫైటర్ జెట్స్ కశ్మీర్ కి సంబంధించి వెళ్తున్న క్రమంలో వాటిని కూడా సేల్ చేశాయి. రఫేల్ యుద్ధ విమానాలు F-16 కావచ్చు, JF-17 పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించినవి. అలాగే అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాన్ని ఖాళీ చేసినట్టుగా తెలుస్తుంది. కూడా బయటకు వెళ్ళిపోవాలంటూ ఇప్పటికీ లేటెస్ట్ బ్రేకింగ్ అవుతుంది. अलग अलग और लोड हो जाओ भैया, डंडा डंडा लेके अंदर आओ। भारत माता की, भारत माता की। అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద కూడా అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి హై అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బహుశా పాకిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ అమృత్సర్ అయ్యే అవకాశం ఉంది. ఆపరేషన్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇప్పుడు పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా భారత్ మీద దాడి చేసే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి అలర్ట్స్ ని జారీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇటు అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేయాలంటూ ఆర్డర్స్ ని పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఎటువంటి దాడికి దిగే అవకాశం ఉంది? ఏ నగరాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్ గా కావచ్చు, చాకౌట్ లేకపోతే స్టైల్ పార్ట్, వీటికి సంబంధించిన ఈ 9 దాడులకు సంబంధించి వ్యవహారంలో ఎక్కడైతే పూర్తిగా కూడా మనకు అందుతున్న సమాచారం దాదాపుగా 20 మంది పైగా పురులు మరణించరుగా, దాదాపుగా 50-60 మంది పైగానే గాయాలు పాలైనట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. కానీ పాక్ ఇప్పటికీ ఈ మెరుపు దాడులకి చేరుకొని LOCలో ఉన్న చుట్టూ LOC దగ్గర కూడా కొంత కాల్పులు అయితే ప్రారంభించింది. దానికి కూడా ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత అంచనా వేస్తోంది వ్యవహారంలో భారత్ అంటే కొంత విమానాశ్రయాలని టార్గెట్ చేసే పరిస్థితి ఉండవచ్చు అనే ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా అమృత్సర్ పంజాబ్లోని కొంత స్ట్రైక్ చేసి ఒక ప్రయత్నం చేయొచ్చు అనే నేపథ్యంలోనే అక్కడ అంశాన్ని కూడా ఖాళీ చేయాలని ఒక సమాచారానికి అధికారులు సూచించినట్టుగా సమాచారం కనబడుతుంది. మరోవైపు ఇదే యాంగిల్లో ఇప్పటి వరకు వస్తున్న మిగతా ఇష్యూస్ లో కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ దీనికి సంబంధించి వ్యవహారాన్ని ముందుగానే చూపించే ప్రయత్నం అయితే ముందుగా అలర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందంటే దాదాపుగా ఇక మొదలైనట్టే సర్జికల్ స్ట్రైక్ లాగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారత ప్రభుత్వం వ్యవహారాన్ని అయితే స్టార్ట్ చేసిందనే మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. భారత్ యుద్ధం మొదలుపెట్టింది ఉగ్రవాదులపై. ఇప్పటికీ ఉగ్రవాదులను రాత్రి 1:44 దగ్గర నుంచి 30 మంది ఉగ్రవాదులను హతం చేసింది. పెహల్గాం దాడికి భారత్ రగిలిపోతుంది. పెహల్గాం దాడి కంటే ముందు కూడా భారత్పై ఎన్నోసార్లు రక్తపుటేర్లు పారించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. వీళ్ల పీచి మనచడానికి మన త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతో ఉండి రాత్రి 1:44 పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాయి. మొత్తం 9 చోట్ల భారతదేశం మన దళాలు దాడులు చేశారు. ఈ 9 చోట్ల జరిపిన దాడిలో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైన్యం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా భారత పౌరులపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగించడంతో 3 భారత పౌరులు కూడా ఈ ఘటనలో చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు సరిహద్దుల్లో ఆల్రెడీ యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ భూభాగం పైనే LOC దాటి కూడా ముందుకు వెళ్లి పాకిస్తాన్ పౌరుల నివాస సముదాయాలపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది.
గత నెల 22వ తారీఖున పహల్గాం దాడి తర్వాత మొత్తం భారత సమాజం రగిలిపోతుంది. ఎప్పుడు మనం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, ఎప్పుడు మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయబోతున్నామని రాత్రి 1:44 మనం ముహూర్తం ఖరారు చేశాం. 1:44 మన త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా చేసిన దాడిలో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. మనకి పిటి చౌదరి, భారత మాజీ మేజర్ పిటి చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. పిటి చౌదరి గారు నమస్తే అండి. పిటి చౌదరి గారు, నిన్నే మనం మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం ఏ క్షణమైన భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసే అవకాశం ఉందని. సో పాకిస్తాన్ అనుకుంటున్న సమయానికంటే ముందుగానే మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేసింది, 30 మందిని మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా చూడాలి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రోహిత్ గారు, ఆపరేషన్ సింధూర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. అందుకని చెప్పేసి కరెక్ట్. అంటే ఉగ్రవాదులపై వార్, ఇది పాకిస్తాన్ పై కాదు, ఉగ్రవాదులపై వార్. కరెక్ట్. సో అందుకని 9 మేజర్ క్యాంప్స్ ఎల్ఓసికి పక్కన, కొంచెం పాకిస్తాన్ పంజాబ్ లో, యూకేలో ఈ ఏరియాస్ లో 9 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. 42 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో 9 పిచ్ చేశారు. 9 పిచ్ చేసి 9 కొట్టారు. ఇంకొక 5-6 అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఫైరింగ్ లో దెబ్బతిన్నాయి. అది చిన్న రెస్పాన్స్ కాబట్టి అది లెక్కేయట్లేదు. 9 మేజర్ టెర్రర్ క్యాంప్స్ కొట్టే ఇది ప్యూర్లీ యాంటీ టెర్రర్ ఆపరేషన్. మనం ఇంతవరకు సైన్యం అయినా గవర్నమెంట్ అయినా వార్ అనే శబ్దం యూజ్ చేయలేదు. కరెక్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్కలేట్ అవ్వాలి అంటే అది పాకిస్తాన్ చాయిస్. మనం బావల్పూర్ లో ముందర కూడా కొట్టాం, బాలకోట్ స్ట్రైక్ లో, ఊరిలో కొట్టాం. అది యాంటీ టెర్రర్ ఆపరేషన్, అంతవరకే ఆపేసాం. చాలా రిస్ట్రైంట్ చూపడుతుంది ఇండియా. అందుకని చెప్పి ఇంటర్నేషనల్ గా రిస్ట్రైంట్ అంటున్నారు కదా, చాలా రిస్ట్రైంట్ చూపెట్టి మీరు ఇండియాలో టెర్రర్ ఆపరేషన్ చేశారు కాబట్టి మేము మీ ఏరియాలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేశాము అంతే. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని యుద్ధం అని అనుకుంటుంది. పాకిస్తాన్ ప్రధాని కూడా ట్వీట్ చేస్తున్నాడు, మేము దీన్ని యుద్ధం అని అనుకుంటూ ఉన్నాము అని. సో మనం మాత్రం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ అని మాత్రమే అంటున్నాం, నిజానికి యుద్ధం అని ఎక్కడ అనలేదు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు వార్ అని చెప్పి ఎస్కలేట్ చేస్తే వి విల్ రెస్పాండ్. అప్పుడు వార్ ఎస్కలేషన్ చేసేది వాళ్ళ చాయిస్, మంద కాదు. కరెక్ట్. పిటి చౌదరి గారు, ఇక్కడ మనం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి మనం అన్నాం, ఇప్పుడు మళ్ళీ 3 మాటలు గుర్తు చేసుకోవాలి. ఐడెంటిఫై, ట్రేస్, అటాక్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారు ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం, పనిష్మెంట్ మొదలు పెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం నుంచి మన పౌర నివాస సముదాయాల మీదకి మోటార్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. వాళ్ళు లాస్ట్ 10 డేస్ నుంచి 11 డేస్ నుంచి యాక్చువల్లీ ఎల్ఓసిలో ఫైరింగ్ చేస్తున్నారు. లాస్ట్ 2 డేస్ లో ఎక్స్ట్రా చేశారు. ఆ సివిలియన్ టార్గెట్స్ ని విలేజెస్ ని కొడుతున్నారు. రాత్రి కొడతా ఉంటే అందరినీ బంకర్స్ లో తెలమన్నాం. కొన్ని బోర్డర్ విలేజెస్ లో మనం బంకర్స్ తయారు చేసి పెట్టాం. సివిలియన్ బోర్డర్స్ లోకి వెళ్తున్నారు, బంకర్స్ లోకి. ఎల్ఓసి మీద ఇంకా ఫైరింగ్ చేస్తా ఉంటే మనం క్వైట్ గా కూర్చోలేం కదండి. మనం కూడా ఎల్ఓసిలో కొంచెం ఫైరింగ్ రిటాలియేషన్ చేస్తున్నాం, కానీ అది మనం లైన్ క్రాస్ చేసేది. యాంటీ టెర్రర్ ఆపరేషన్ సపరేట్ వాడతాయి కదా. టెర్రర్ ఆపరేషన్, యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. వాళ్ళు ఎస్కలేట్ చేస్తే అప్పుడు వార్ అవుతుంది. సరే, అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని. కరెక్ట్. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ బహుశా పాకిస్తాన్ తమ పౌరులను రక్షించుకోవడం కంటే వాళ్ళ ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఎక్కువ కేర్ కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం చేసిన ఈ దాడుల్ని పాకిస్తాన్ వారుగానే భావిస్తున్నాం అంది. ఎప్పుడైతే నీళ్ళ నాపేమో వారుగానే భావిస్తున్నాం అంది. సో ఇప్పుడు 9 స్థావరాలపై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేశాం. సో నెక్స్ట్ కూడా మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుందని చూస్తామా, లేదంటే ఇక ఈ టార్గెట్ తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసుకుంటూ ముందుకే వెళ్ళిపోతాం అనుకోవాలా? కొన్ని గంటల ముందలండి ఒక పాకిస్తాన్ జెట్